ఒక ప్రభుత్వం గురించి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. సో ఎందుకంటే దేవుడు నాకు ఒక కళను చూపించినాడు. ఏ ప్రభుత్వం అయితే రావద్దు అనుకుంటున్నామో అదే ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు కాదు, నెక్స్ట్. సో ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఏ ప్రభుత్వం వస్తుంది నెక్స్ట్? AIT. ఏ తర్వాత ఏ లెటర్ వస్తుంది? అమ్మా ఎవరు చదువుకోలేదు ఇక్కడ? బిఏనా? ఐ తర్వాత ఏ తర్వాత ఏమొచ్చింది? ఐ తర్వాత 2 కలిపితే బి. షడ్రకు మేషకు అబేద్నెగోల్లాగా అగ్నిగుండంలో పడే విశ్వాసం, సమర్పణ మనకు కలిగి ఉండాలని ప్రార్థన. నాకు తెలిసి రెండోదే అవుతుంది, ఫస్ట్ది డౌట్. భూమి దాని సంపూర్ణత యెహోవా వశం. అది ఆయన ఎవరికి ఇచ్చినో అది వానికే చెందునని వ్రాయబడి ఉన్న రీతిగా, అది పరిశుద్ధులు జాగారకుల చేత నిర్ణయింపబడినది అని వ్రాయబడి ఉన్న రీతిగా, నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఎవరైతే నీ చిత్తంలో ఉన్నారో మరి కాలములను సమయములను నువ్వు ముందుగానే నువ్వు బయలుపరిచే దేవుడో ప్రభువా, నిశ్చయముగా నీవు ఏర్పరచుకున్న వారికి ఏది బయలుపరచకుండా ఏది చేయనన్నావు. ఇదిగో నాయన మాకు బయలుపరుస్తున్నావు, నీకు వందనాలు. ఇదిగో జరగాలని, నెరవేరాలని మరి నిశ్చయంగా ప్రార్థిస్తున్నావు. ఒకవేళ తండ్రి అది నీ చిత్తమైతే అది వచ్చును గాక. అది వచ్చినను మేము దాన్ని జయించే సామర్థ్యమును, ఆ సమర్పణను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.